ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూరగాయల మార్కెట్లో రాజకీయాలుతున్న సమస్యలు, నడక మార్గంలోని దుకాణాలు, రాకపోకలకు కొనుగోలుదారులు అవస్థలు. నంద్యాలలో ముగిసిన కనోయింగ్ కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీ, పాల్గొన్న మంత్రి ఫరూక్. శ్రీశైల దేవస్థాన టోల్ గేట్ వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, శివసేవకులు సురక్షితం. నంద్యాల ఆదివయస కార్తీక మాస వనభోజనం, కుటుంబ సభ్యులతో సందడి వాతావరణం, అందరూ ఐకమత్యంగా ఉండాలన్న మంత్రి ఫరూక్. పశుగ్రాసానికి పెరిగిన డిమాండ్, ఇటీవలే కురిసిన వర్షాలతో దెబ్బతిన్న వరిగడ్డి, ట్రాక్టర్ గ్రాసం 18,000, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్న. నంద్యాల టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరం, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలో 18వ తేదీ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గరియా. నంద్యాల జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సుల మంజూరు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన 5గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గరియా. నంద్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మార్కెట్లో ఒక లైన్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా నడక మార్గంలో పెట్టడంతో ఇరుకుగా మారింది. దీంతో కూరగాయల కొనుగోలుదారులు ఇక్కట్లు పడుతున్నారు. మార్కెట్ ప్రధాన మార్గంలో కూడా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. నంద్యాల మార్కెట్కు చుట్టుపక్కల మండలాల రైతులు కూరగాయలను అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకొస్తారు. తెల్లవారిలోపు తెచ్చిన కూరగాయలను చిల్లర వర్తకులకు విక్రయించి వెళ్లిపోతున్నారు. అయితే మార్కెట్కు వచ్చే రైతులకు గానీ చిరు వ్యాపారాలకు గానీ కనీస సౌకర్యాలు లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే కొందరు ఆ షెడ్లలో వ్యాపారాలు చేయకుండా ముందు కూడా దుకాణాలు వేయడం వల్ల కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రి వేళల్లో అరాకొరా వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఐమాస్ లైట్లు వేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మున్సిపాలిటీకి ఆదాయం చెల్లిస్తున్నా అందుకు తగ్గ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టాయిలెట్స్ ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ డెవలప్మెంట్ ఏం కాలే, ఇంకా అడ్డనే ఉంది మార్కెట్. ఇరుకిరుకు మామూలుగా ఇంకా ఇరగడం, ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా ఎంప్లాయీస్ చాలా మంది వస్తారు. ఇంకా ఇరగడం అడ్డనే ఉంది. ఇంకా ఇబ్బంది ఉంది. పార్కింగ్ సరిగా లేదు మార్కెట్లో, బండ్ల పార్కింగ్ లేదు. బండ్లకి 10 రూపాయలు వసూలు చేస్తారు, పార్కింగ్ పెట్టడం లేదు సరిగా. బాత్రూమ్ టాయిలెట్స్ ఏం పెట్టలేదు. ఇబ్బంది పడతారు, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ పార్కింగ్ లేదు, పార్కింగ్ చేయాలా. వసూలు చేస్తాను తప్ప వసూలు చేస్తారు కానీ వాళ్ళు పార్కింగ్ ఇక్కడ ఉందని చెప్పడంలే, భయపడుతున్నారు వాళ్ళు. అక్కడ మనుషులు ఏం చేస్తారంటే ఏడాల బండ్లు పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. మేము అడిగితే మా మీద కుట్రాలు వస్తాము, ఏడ పెట్టాలి బండ్లు అంటున్నారు. వాళ్ళేమో 10 రూపాయలు గేట్లు వసూలు చేస్తున్నారు. వచ్చి వాళ్ళు చెప్పడం లేదు పార్కింగ్ ఉంది భాష, ఆడ పార్కింగ్ ఉంది భాష చెప్పడం లేదైనా. వాళ్ళు మున్సిపాలిటీ వచ్చి చూడమని ఒకసారి బండి వేసుకొని వచ్చి, బండి రావాలంటే వాళ్ళతో పెద్ద తగదా. బండి పెడితే ఆడ ఎవడు చెప్పుకుంటా చెప్పుకుంటున్నాడు.
మార్కెట్ ఏమైనా డెవలప్ అయింది? అంతా మా కచ్చరా పిచ్చరా ఉంది, నో డెవలప్మెంట్. షాపులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఫస్ట్ లో పెట్టినారు, ఆ టైప్ లో పెడితే బాగుంటుంది. మళ్ళా అంతా యాక్టివేట్ చేసినారు. ఎవరి పంచాయతీ వాళ్ళు ఏంటి, చాలా కస్టమర్కి చాలా కష్టం అయిపోయింది. మున్సిపాలిటీ పట్టించుకోవడం తగదా, పెద్ద తగదా. బండి పెడితే ఇస్తే తెగినాడు, ఇరిగిపోయింది, మొట్ట పడిపోయింది. ఇసిరి బయటపడేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారము. నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అర్షద్ హుసేన్ మాట్లాడేది. ఈరోజు ముఖ్య ఉద్దేశం మాట్లాడేది ఏంటంటే, మార్కెట్లో ఏ విధమైన వసతులు లేవు. ముఖ్యంగా బాత్రూమ్లు లేవు, తర్వాత నీళ్ళ ప్లాంట్ లేదు. వర్షం వస్తే, చిన్నపాటి వర్షం వస్తేనే బురద, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళు, పిల్లోళ్ళు, మగోళ్ళు అందరూ కింద పడడం, జారిపడ్డము. ఈ విధంగా ఎంతో మంది బైక్ మీద జారిపడి ఎంకలు కూడా ఇరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీకి ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా మార్కెట్ పట్టించుకోకుండా ఈ విధంగా దుర్పరిస్థితి తయారు చేసినారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, కనీసము మీరు దీని మీద చర్య తీసుకొని మున్సిపల్ శాఖ వారు దీనికి శ్రద్ధ తీసుకొని దీని మీద దృష్టి పెట్టి ఈ మార్కెట్ను డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి కొత్త షెడ్ కట్టినారు, కానీ అది ప్రజలకు ఉపయోగం లేదు. పందులకు, కుక్కలకు, రాత్రి మందుబాబులకు ఉపయోగపడుతుంది. అది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. దాంట్లో ఎవరు కూడా వ్యాపారం చేయడం లేదు. ఇది ప్రజాధనం వృధా చేయడము. ఇది ఒక నిదర్శనం. అదొక ప్రభుత్వానికి ఇదొక నిదర్శనం అని నేను చెప్తున్నాను. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు, ఎన్నో సూపర్ 6 కూడా అమలు చేస్తున్నారు. అలాగే నంద్యాల డెవలప్మెంట్ కూడా చేయాలని, ఈ మార్కెట్ అభివృద్ధి చేయాలని మార్కెట్ అధ్యక్షుడిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా కనోయింగ్ అండ్ కాయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో నంద్యాల చిన్న చెరువు నందు గత 2 రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి కనోయింగ్, కాయాకింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మాట్లాడారు. ఇటువంటి పోటీలను నంద్యాలలో ఏర్పాటు చేసిన కనోయింగ్, కాయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరాం నాయుడు, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ ఉండేలాగా టూరిజం, క్రీడా శాఖ మంత్రులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ నంద్యాలలో ఇటువంటి గుర్తింపు పొందిన క్రీడలను ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ అబూనీసా మాట్లాడుతూ ఇటువంటి క్రీడాకారులు దేశానికి ఎంతో అవసరమన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లోని సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పడవ పోటీ ఓకే సార్ సార్ ఓకే సార్. థ్యాంక్ యూ నాన్న. సార్ అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలిసిన విధంగానే ఆంధ్ర రాష్ట్ర స్థాయి కెనోయింగ్ అండ్ కయాకింగ్ 2024 ఛాంపియన్షిప్ మన నంద్యాలలో చిన్న చెరువులో 2 రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ రోజు ముగింపు వేడుకలకు గాను మన మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాబునిసా గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆంధ్ర అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ అట్ ద సేమ్ టైం సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ప్లేయర్స్ అందరినీ కూడా చాలా మెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు, మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఈ స్పోర్ట్ ఇదే విధంగా నంద్యాలలో కంటిన్యూ చేసే విధంగా చూస్తామని అందరికీ హామీ ఇచ్చారు.
ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రఫీ గారికి మరి ఈ అమ్మాయి నన్ను పిలిచింది, వీడు భార్య నాకు పిలిచి మా అంకుల్ మీరు రావాలా తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామంటే ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. ఆమె లాయర్ కాబట్టి ఆ లాయర్ చేయకుండా మళ్ళీ ఎందుకు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమం చేస్తుందో అంటే ఒక ఇంట్రెస్ట్ ఆమెకు కూడా ఏదో చేయాలని చెప్పి స్పాన్సర్ చేసి కార్యక్రమం చేస్తున్న అమ్మాయి కూడా చాలా పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. చాలా మంది ముందుకు రావాలి. మనం దీంట్లో కూడా కొంత స్పాన్సర్షిప్ ఉంటేనే చేయగలుగుతాం. అన్ని ప్రభుత్వ ఇవ్వాలంటే లేదు. ఈరోజు ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. బడ్జెట్ అయితే పెట్టామని డబ్బులు లేవు. డబ్బులు ఉన్నారంటే మొత్తం డబ్బులతో ఖజానంతా లూటు చేసిపోయాడు. ఆ రకంగా ఉంది. ఏదేమైనా సరే ఈ టూరిజాన్ని స్థానికులైనటువంటి మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతారు. నేను మాట్లాడి ఆయన కూడా ఒకసారి పిలిపించి దీన్ని టూరిజం ద్వారా డెవలప్ చేయాలి. బాగా దీన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచన మంచి ఉంది. స్పోర్ట్స్ది కూడా ఏం చెప్పారు, నాకు ఐడియా లేదు. అది కూడా మీరు చెప్తే ఒకసారి కూర్చొని మాట్లాడి అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజులు అయిపోతాయి. కూర్చొని మాట్లాడి మనం ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం. మన నిలబడారు ఇక్కడ నన్ను పిలుచుకోవడానికి. కాబట్టి ఎక్కువ సమయం మీతో కేటాయించలేకపోతున్నాం కాబట్టి క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. శ్రీశైలం దేవస్థాన టోల్ గేట్ వద్ద త్రుటిలో తప్పింది పెను ప్రమాదం. వేగంగా వస్తూ అదుపు తప్పింది. టోల్ గేట్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. కార్తీక మాసం మల్లన్న సేవ కోసం కాకినాడ నుండి శ్రీశైలం వస్తున్న బస్సులో ఉన్న 38 మంది శివసేవకులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. సందడి కార్తీక మాసం కావడంతో నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆరివేశ వనభోజనాలతో ఆనందంగా గడిపారు కుటుంబ సభ్యులు. ఆరివేశ సంఘం ఏర్పాటు చేసిన మూలమఠంలో వాతావరణం అనుకూలించడంతో మధ్యాహ్నం వరకు సందడిగా గడిపారు. చిన్నారులు, మహిళలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. దీంతో పాటు ఎట్లు చూసినా సందడి కనిపించింది. నంద్యాల స్థానిక మూలమఠంలో కళ్యాణ మండపంలో బాలాజీ కాంప్లెక్స్ ఆరివయసులు సమారాధనలు నిర్వహించారు. ఇక ఆరివయసులు వాసవి మాతకు పూజలు చేశారు. ఆరివేశ సంఘ నాయకులు, తెలుగుదేశం నాయకులు, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక మాసం నిర్వహించారు. వనభోజనాలకు ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథులుగా స్వాగతం పలికారు. అనంతరం ఆరివేశ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడిపారు. అలాగే మీరు మాకు ఎలక్షన్ ముందు ఇచ్చిన భరోసా ఉండి ఇప్పటికి అలాగే మాకు వెంట ఉన్నారు. మీ వెనుక మేమందరం కూడా ఈరోజు ఈ సభా వేదికగా చెప్తున్నాం. ఎన్ఎండి ఫరూక్ గారి వెంట తెలుగుదేశం పార్టీ వెనుకలనే నంద్యాల ఆర్ఎంఎస్లు అందరం ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మాకు కూడా అండగా ఉన్నారు, అది చాలా సంతోషం. ఏ రోజు కూడా ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ ఆర్ఎంఎస్ సేవా సమితి సందర్భంగా నిర్వహించిన మేము కూడా గతంలో నిన్న జరిగిన ఎలక్షన్ లో కూడా బాలాజీ కాంప్లెక్స్ లో 1570 మెజార్టీ మీకు తెప్పించిన ఘనత మా ఆర్ఎంఎస్లకు అంతా ఉంది సార్. కాబట్టి ఈ సభా వేదికగా మీకు ఆ విషయం తెలియజెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. 10 మందికి అన్నం పెట్టాలన్నా, 10 మంది దానాలు ఇవ్వన్నా వయసులు తప్ప వేరే వాళ్ళు కాదు. నెంబర్ 1 వయసులో ముందు వస్తాం. మరి ఈనాడు మీరందరూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ఎండి ఫరూక్ నీతివంతుడు. ఆయనకు నాకు 40 ఏళ్ల పరిచయం. ఈ 40 ఏళ్ల పరిచయంలో ఆయన ముస్లిం కాదు, వయసుడే. నేను చంద్రబాబు చెప్పాను సార్, చంద్రబాబు గారికి నేను ఒకటే చెప్పాను, ఫరూక్ ముస్లిం అయినా ముస్లింల దగ్గర వయసులకు ఎక్కువ ఆయన సంబంధాలు ఉంటాయి.
ఆయనైతే సూటబుల్, ఆయనైతే ఖచ్చితంగా గెలుస్తానంటానే సార్ ఎమ్మడి ఆయన యాక్సెప్ట్ చేసి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మళ్ళీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మంత్రి అవుతావు అని చెప్పారు. మంత్రి అయినాడు. ఎందుకంటే మంచితనం ఉంది, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కులము మితము లేకుండా మీరు అందరు ఎన్నుకున్నందుకు మీకు అందరికీ తలసి వచ్చి నమస్కారం చేస్తున్నాను. పెద్ద లేకుండా ఒక మనం 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 అందరం కుటుంబం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక వైద్య సోదరులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఐక్యత ఉండాలా. ఈ ఐక్యత మనం అందరం కూడా మన ఐక్యతతో పోరాటనే సాధించగలుగుతాం. మనం ఒంటరిగా ఉండేది సాధించలేము. మనం ఐక్యతతో ఉండి మనం వ్యాపారస్తులం. మన చిన్న పిల్లలు, ఆడపిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ మన బజార్లో కూర్చొని ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇతర వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటాం. ఈ రోజు లాట్ ఆర్డర్ కూడా బాగుండాలా. లాట్ ఆర్డర్ బాగుంటేనే మనం ఏదైనా మన పట్టణం చేయగలుగుతాం. కాబట్టి సమర్థవంతంగా పరిపాలన ఉంటేనే లాట్ ఆర్డర్ బాగుంటుంది. గతంలో మీరు చూశారు ఎంతమంది ఆడపిల్లల మీద ఏ రకమైన అకృత్యాలు జరిగాయో. దానికోసం సోషల్ మీడియా తీసుకొని సోషల్ మీడియాలో అనవసరంగా చంద్రబాబు కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ ఏ రకంగా అసభ్యమైన రోలింగ్ చేశారు మీకు అందరూ తెలుసు. అట్లాంటివి జరగకూడదు. కాబట్టి దాని మీద సోషల్ మీడియా మీద ఉపాధితో తొక్కాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. పంటలు ఎక్కువగా సాగు చేసుకోకపోవడం, ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా గ్రాసం దెబ్బతినడం వల్ల కొరత ఏర్పడింది. మండలాల్లో ఎక్కువగా వర్షాలు కురవడం, చేతికందిన గ్రాసం వల్ల నల్లగా మారిపోవడం, దీనికి తోడు ఈ మండలాల్లో ప్రతి మిరప పంటలు సాగు చేశారు. దాంతో స్థానికంగా కొరత ఏర్పడింది. ట్రాక్టర్ గ్రాసం 15,000 నుంచి 18,000 వరకు పలుకుతుంది. దాంతో కొంతమంది రైతులు గ్రాసం కొనలేక మూగజీవాలను కళేభారాలకు అమ్మేసుకుంటున్నారు. స్థానికంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండడంతో పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లి పంట కోయక ముందుగానే అడ్వాన్సులు చెల్లించి గ్రాసాన్ని దక్కించుకుంటున్నారు. అలాగే వరి, వేరుశెనగ పంట ఎక్కువగా సాగు చేసిన చోట నుంచి గ్రాసం దిగుబడి చేసేందుకు పశు యాజమానులందరూ సిద్ధమయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసం అందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఫరూక్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన 1994-99 మధ్య కాలంలో ఆయన పనిచేశారని, అప్పుడు ఆయన నాకు బాగా పరిచయమని మంత్రి ఫరూక్ అన్నారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తికి కొనియాడారు. ఇంతటి మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు. ఇక అలాగే వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. నేను అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అంటే అనుకోకుండా ఈ దుర్వార్త వినడం వచ్చింది. అప్పటికే సీఎం సార్ గారు ఢిల్లీలో ఉన్నారు, నారా లోకేష్ గారు అసెంబ్లీ ఉన్నారు. సమావేశాల్లో పాప ఆయన అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. నాకు బాగా పరిచయం రామ్మూర్తి నాయుడు. ఈయన బాగా మంచివాడు, చాలా ఉత్తముడు పిల్లోడు. 94 నుంచి 99 వరకు ఆయన శాసనసభ ఉన్నాడు. కొన్ని అనారోగ్య కారణాలు కొంతవరకు అలా అల్జీమర్ కూడా వచ్చినాయి. తర్వాత కొంచెం అనారోగ్య కారణాల వల్ల పాపం ఆయన అటు ఇటు కూడా రాజకీయాల్లో తెలియని ఇవి. కాబట్టి చాలా మంచివాడు, ఉత్తముడు, తెలియని మంచి అబ్బాయి. మరి దురదృష్టకరం. మరి మనం చేయడం డెస్టినీ. ఎవరేమి దానికి ధర్మబాధ్యులమే, ఎప్పుడో ఒకసారి అందరూ కూడా పోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి జరగాలి. కుటుంబం అయితే మరి ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, మన కుటుంబం అది. మన కుటుంబంలో మన సభ్యుని కోల్పోయినట్టు ఈరోజు. కాబట్టి నారా రోహిత్ లేకపోవడం అనేది చాలా నారా రామ్మూర్తి నాయుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి వారి కుటుంబానికి మరి అందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సోదరుడు కాబట్టి, మరి లోకేష్ గారి చిన్నాయన కాబట్టి వారికి కూడా నేను నా
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలో ఈ నెల 18వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ రెస్టిసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లుగా తెలియజేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కార్యక్రమానికి నెల 18వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు జిల్లా కలెక్టర్. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలియజేశారు. మేడం కలెక్టర్ మేడము చెక్ చేస్తారు, మీరేనా చెక్ చేస్తారు, మెడికల్ బోర్డ్ టీమ్ వస్తారు, చెక్ చేస్తారు, ఇప్పుడే ఇస్తారు, జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఓకేనా? మేము ఫోన్ చేయకపోయినా చెప్పినారు బొమ్మల చెప్పి చెప్తావు రాలేదు. మళ్ళీ ప్రోగ్రామ్ 15 ఉంది. ఆ రోజు అనౌన్స్మెంట్ వస్తుంది. డబ్బులు ఉన్నాయా చెప్పం. కేసు మీరు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు తగులాడుకుంటారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇసుక సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్లు లేనందున ఇసుక వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ నెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. నంద్యాల, బనగానపల్లెల్లో టన్ను ఇసుక 884 రూపాయలు, నందికొట్కూరులో టన్ను ఇసుక 744 రూపాయలు, ఆళ్లగడ్డలో టన్ను ఇసుక 719 రూపాయలు చొప్పున ప్రభుత్వం నిర్ధారించిన ధరకే వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబూర్జు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన 5 మంది వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన డోన్ మండలం కొత్తబూర్జు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన సి నీలిమ, ఎఫ్ఎన్ఓ మరియు డి నాగరాజు, తోటీలను సస్పెండ్ చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. అలాగే ఎలాంటి సెలవు ముందస్తు అనుమతి చెప్పపెట్టకుండా విధులు బహిష్కరణ ఎం అన్నపూర్ణ, స్టాఫ్ నర్స్, బి రేఖ, ఫార్మసిస్ట్, అలాగే గ్రేడ్ 2 ఎం శంకరమ్మ, సీనియర్ అసిస్టెంట్ మొత్తం 5 మంది వైద్య ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూరగాయల మార్కెట్లో రాజకీయాలుకున్న సమస్యలు, నడక మార్గంలోని దుకాణాలు, రాకపోకలకు కొనుగోలుదారులు అవస్థలు. నంద్యాలలో ముగిసిన కనోయింగ్, కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు, పాల్గొన్న మంత్రి ఫరూక్.
శ్రీశైల దేవస్థాన టోల్ గేట్ వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. శివసేవకులు సురక్షితం. నంద్యాల ఆదివయసు కార్తీక మాస వనభోజనం, కుటుంబ సభ్యులతో సందడి వాతావరణం. అందరూ ఐకమత్యంగా ఉండాలన్న మంత్రి ఫరూక్. పశుగ్రాసానికి పెరిగిన డిమాండ్. ఇటీవలే కురిసిన వర్షాలతో దెబ్బతిన్న వరిగడ్డి, ట్రాక్టర్ గ్రాసం 18,000 ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్న. నంద్యాల టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరం. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలో 18వ తేదీ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గరియా. నంద్యాల జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సుల మంజూరు. జిల్లా కలెక్టర్ రాజకుమారి. విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన 5 వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. జిల్లా కలెక్టర్ రాజకుమారి దర్యా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.